జోడీ. జడ్జెస్ డి టైటిల్ గెలుచుకునే అదృష్టం ఈ నలుగురిలో ఒక జోడీకి ఉంది. సదా గారు, డి జోడీ గ్రాండ్ ఫినాలే రూల్స్ ఏంటి? ఈ గ్రాండ్ ఫినాలేలో మొత్తం 2 లెవెల్స్ ఉంటాయి. ప్రతి జోడీ లెవెల్ 1 లో రెండు పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ సుధీర్ టీం నుంచి ఒక జోడీ వెళ్తుంది అండ్ రష్మి టీం నుంచి ఒక జోడీ వెళ్తుంది. అది టీం లీడర్సే డిసైడ్ చేయబోతున్నారు. Fantastic. సూపర్. నేను దేవుడు డాన్స్ కోసమే చేసి పడేశాడు కింద. I'm so proud. I'm part of this season of D. నా టీం నుంచి ఫైనల్స్ లోని ఎవరో ఒకరు వెళ్ళి టైటిల్ కొట్టాలి. గట్టి పోటీ ఉన్నది, మంచి టఫ్ కాంపిటీషన్ ఉన్నది కాబట్టి నేను ఒక జోడీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ సో సారీ పీయూష్ అండ్ అంకిత. గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ లో సంకేత్ అండ్ ప్రియాంకని సెలెక్ట్ చేసావు. కంగ్రాచులేషన్. ఇట్స్ రష్మిస్ టైం. పంతం మీద నాదా హై Fantastic. ఇదయ్యా సాయి తేజ్ పవర్. సూపర్. వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే ఆఫ్ ది జోడీ. డాన్సే కాదు అంతకు మించి. ఓకే, సో రష్మి, ఇక ఇప్పుడు రిజల్ట్స్ టైం. మీ దగ్గర ఉన్న రాహుల్ అండ్ దర్శనియా, హిమాంశు అండ్ ఆర్చియా ఎవరు డి జోడీ గ్రాండ్ ఫినాలేలో లెవెల్ 2 లోకి అడుగు పెట్టబోతున్నారు? ఆర్చి, హిమాంశు, రాహుల్, దర్శిని, మీ అందరినీ లీడ్ చేశాను. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఫెంటాబులస్ పర్ఫార్మెన్సెస్ టుడే. ఈరోజు నన్ను ప్రతిసారి ఎలిమినేషన్ రౌండ్లో కాపాడిన వాళ్ళని నేను కాపాడాలా, లేకపోతే ఈరోజు డూ ఆర్ డై లాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే హిమాంశు అండ్ ఆర్చి గురించి ఆలోచించాలా? మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా అద్భుతమైన పాయింట్. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ టీం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక జోడీని మీరు సెలెక్ట్ చేయాలి. Both the jodies, please. ఇలాంటి సిచ్యువేషన్ లో I can think of nobody else but judges. Judges దగ్గర వాళ్ళ ఒపీనియన్ తప్పకుండా మీరు తీసుకోండి.
రష్మి, ఉన్న ఈ 2 జోడీల్లోంచి ఏ జోడీని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు? మీరు మొదట చెప్పబోయే జోడీ నేమ్ ఎలిమినేట్ అవుతున్న జోడీ. సో ఎవరు? Rahul and Darshini, I'm sorry. ఒక గ్రాండ్యూర్ క్రియేట్ చేయాలన్నా, ఒక అద్భుతాన్ని ఈ స్టేజ్ మీద సృష్టించాలన్నా, ఇక్కడున్న వాళ్ళందరూ అన్ని జోడీస్, అందరు కొరియోగ్రాఫర్స్ చెప్పే ఏకైక జోడీ రాహుల్ అండ్ దర్శిని. అండ్ అతి ఎక్కువ సార్లు బెస్ట్ జోడీగా ₹1,00,000 దండ అందుకున్న జోడీ రాహుల్ అండ్ దర్శిని. దర్శిని, మా ఫాదర్ కోసం ఈ జర్నీ స్టార్ట్ చేశాను, కానీ వెళ్తూ వెళ్తూ ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మై మాస్టర్. లిటరలీ ఐ ఫర్గాట్ మై ఫాదర్. Day and night, he never cares his family. He never think about himself. He always used to think about us. Eppudu kuda editing, concept, costume. I just can't even explain how much trouble he took. Seriously, I just thinking that ఏమైనా పర్లేదు, లైఫ్ ని రిస్క్ చేసైనా మాస్టర్ ని విన్ చేయాలని అన్ని లైఫ్ రిస్క్ లో పెట్టి చేసాము. ఓన్లీ సింగిల్ పర్ఫార్మెన్స్ టుడే వి లాస్ట్. I'm very proud that I got Shashi Master as my choreographer and all my group dance members. I'm sorry to everyone and finally 3 judges. Sada ma'am, thank you so much that you always keep on telling that your favorite Jodi. And Shekhar Master, thank you so much. Tarun Master, I just want to do this. Thank you so much. ఒకే ఒక మాట చెప్తాను, నేను నాకు కూడా ఫాదర్ లేదు, బట్ 10 years నుంచి మాస్టర్ ఫాదర్ లాగా చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను మాస్టర్కి. బ్యూటిఫుల్ బాండింగ్ అండ్ వండర్ఫుల్ జోడీ. డి హిస్టరీలో మీరు ఇచ్చిన ఆ పర్ఫార్మెన్సెస్ ఎప్పటికీ అలా ఉండిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జడ్జెస్, నా ఫేవరెట్ జోడీని నేను నిజంగా ఫినాలేలో మిస్ అవుతాను. ఆల్ ది బెస్ట్ రాహుల్, ఆల్ ది బెస్ట్ దర్శిని అండ్ శశి మాస్టర్, ఆల్ ది బెస్ట్. రాహుల్, దర్శిని, నా మనస్ఫూర్తి చెప్తాను, లైఫ్లో మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా. నీ పేరు డెఫినెట్గా వీళ్ళిద్దరు నిలబెడతారు. శశి, ఆల్ ద బెస్ట్. రాహుల్, ఆల్ ద బెస్ట్. దర్శిని, ఆల్ ద బెస్ట్. శశి, Darshini, this is for you. Failure is the only road for success. And God bless you all. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. So congratulations Himanshu and Archie. Welcome to D Jodi Grand Finale Level 2. So let's call Sanket and Priyanka on stage please. And D Jodi Grand Finale lo climax marikoddi నిమిషాల్లోనే ఉంది. మీకు ఆ టైటిల్ కి మధ్యలో ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు మీరు. సో ఆ టైటిల్ పోరు మొదలెట్టే ముందు మీ పోటీ చూడ్డానికి ఈ రోజు మన డి జోడి గ్రాండ్ ఫినాలేకి రాబోతున్నారు ఆర్ స్పెషల్ గెస్ట్
హిట్టు అనే పదానికి ఆయన కట్టు బానిస. ఒక మనిషి తన స్థాయిని పెంచుకుంటే వీరుడు అంటారు. అదే ఇండియన్ సినిమా స్థాయినే పెంచితే దేవుడు అంటారు. ఈ డి జోడీ సామ్రాజ్యంలోకి ఆ మహిష్మతి సామ్రాజ్యం సృష్టికర్త అడుగు పెట్టబోతున్నాడు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించిన శూరుడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన వీరుడు, దర్శక ధీరుని ఆగమనం. నృత్య కళా వీరుల గజ సింహాసన అభివాదం. జోడీ సామ్రాజ్యానికి విచ్చేసిన మహిష్మతి సామ్రాజ్యం సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి గారికి స్వాగతం సార్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రాజమౌళి గారు, ఆ ప్రపంచం అంతా ఇదే ఇప్పుడు పలుకుతున్నారు. మా ఈ చిన్న ప్రపంచంలో కొంతమంది వరకే పట్టారు, లేదా మొత్తం అందరం తీసుకొచ్చేద్దాం అనుకున్నాం. బట్ మరోసారి స్వాగతం, సుస్వాగతం సార్. వెల్కమ్. థ్యాంక్ యూ ద హోల్ టీమ్ ఆఫ్ డి జోడీ ఫర్ ద ఫ్యాంటాస్టిక్ వెల్కమ్. మీరు ఇచ్చిన వెల్కమ్ కి చాలా చాలా థ్యాంక్స్. మీరు క్రియేట్ చేసిన విధానం, మీరు ఏర్పాటు చేసిన విధానం చాలా బాగుంది. అది నాకు ఇచ్చిన గౌరవం కాకుండా బాహుబలి సినిమాకి, బాహుబలి టీమ్ కి మీరు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ నా టీం తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ సార్, దేవసేన ఆడవాళ్ళ పైన చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు. రాజమౌళి గారు, మా ముగ్గురు జడ్జెస్ మా డి జోడీకి శేఖర్ మాస్టర్, సదా గారు అండ్ తరుణ్ మాస్టర్. అండ్ మాకు 2 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న జోడీస్ అందరూ పోటీ పడుతూ. సో ఆ టీమ్ లీడర్స్ గా ఇటు సైడ్ నుంచి రష్మి అండ్ ఇటు సైడ్ నుంచి సుధీర్. గ్రాండ్ ఫినాలేలో ఇటు సైడ్ టీం నుంచి ఒక జోడీ మిగిలారు, ఇటు సైడ్ టీం నుంచి ఇంకో జోడీ మిగిలారు. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. ఒక విన్నర్ కి ఆ టైటిల్ మీ చేతుల మీదుగా అందిస్తారు. అండ్ అలాగే 75 లక్షల క్యాష్ ప్రైజ్ మీరు అందిస్తారు. డి అనేది చాలా పెద్ద ఫ్యామిలీ మాది, ఇక్కడ ఉండే డాన్స్ షో, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ. బట్ మీరు వస్తున్నారు అంటే మా అందరికీ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. మీరందరూ మాకు సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి మీకోసం మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. రెడీయా మీరు? సర్ప్రైజ్ కాబట్టి మీరు ఇటు తిరిగి చూస్తూ ఉండండి సార్. ఇలా అబ్బా, రాజమౌళి గారికి ఒక షార్ట్ డైరెక్షన్ చేశాను నేను. రెడీయా? 5, 4, 3, 2. Stira
అంతే సార్, ఏం లేదు. నేను ఇందా నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీ ఈశాన్యం మూల కొంచెం బరువు తగ్గింది అనిపించింది సార్. అందుకనే మేడంని కూడా తీసుకొచ్చాం. సో మా డి జోడీకి విచ్చేసిన మీ ఇద్దరికి వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. అండ్ ఇప్పుడు జోడీ మా టైటిల్ కి కరెక్ట్ జస్టిఫికేషన్ జరిగింది మాకు. సార్ మీరు అంతా చేసేసి ఏం మాట్లాడకుండా ఇలా సిగ్గుపడుతుంటే నాకు టెన్షన్ గా ఉందండి. అంటే సార్ డి అనేది మా ఈ డాన్స్ షో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్రాండ్. ఇది 9th సీజన్ నడుస్తోంది. ఎంతో మంది, ఎన్నో వందల మంది, వేల మంది ఈ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అండ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద మాస్టర్స్ అయ్యారు. లైవ్ ఎగ్జాంపుల్ వి హావ్ శేఖర్ మాస్టర్, డి నుంచే పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యారు. సో ఇలాంటి మా ఈ ఫ్యామిలీలోకి మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ ఫినాలే కోసం మీరు ఇద్దరు రావడం మాకు చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ ప్రదీప్. యాక్చువల్ గా బిగినింగ్ లో సినిమాల్లో రకరకాల డాన్స్లు, సాంగ్ ఆఫ్ డాన్స్ లాగా రకరకాల నెంబర్స్ పెట్టేవాళ్ళు. రెగ్యులర్ గా ఫాలో అవ్వకపోయినా మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు డి ప్రోగ్రామ్ లో డాన్సర్స్ చూస్తుంటే ఇలాగా మనం చేయలేకపోతున్నాం కదా, మనం దీంతో పోటీ పడకూడదు, యాంగిల్ మార్చేయాలని చెప్పి అసలు డాన్స్ నెంబర్స్ తీసి వేరే రకంగా కాన్సెప్ట్ యాంగిల్ వెళ్ళిపోవడం మొదలు పెట్టాను. So, in a way, D changed the way I think about dance numbers or songs. సార్ ఇది డి జోడీ. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీ గెస్ట్లు వచ్చారు, జోడీస్ వచ్చారు ఇక్కడికి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న ఆనవాయితీ ఏంటంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చునే ముందు ఒక పోజ్ ఇస్తారన్నమాట. డి జోడీ మీ ఇష్టం, మీరు ఏదైనా పోజ్ ఇస్తే ఆ పోజ్ మేము ఫోటో తీసుకుంటాం అనమాట. ఈ ఐడియా ఎలా ఉంది సార్? సార్ జస్ట్ అలా ఫోటోకి పోజ్ అంత. సార్ అసలు నిజంగా అంటే మీరు ఇలా చేయి పట్టుకోగానే సాంగ్ స్టార్ట్ అయిందంటే ఈ 400 years స్టోరీ మీదేనా సార్? బట్ వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు డి జోడీ. అండ్ బట్ బిఫోర్ మీరు వెళ్ళి కూర్చునే ముందు జడ్జెస్. సార్ నేను హిందీ, తమిళ్, తెలుగులో చూశాను, 3 లాంగ్వేజెస్ లో. మలయాళం ఎందుకు చూడలేదండి? ఎందుకంటే ప్రభాస్ ఈజ్ మై ఫేవరెట్, అది తెలుగులో చూశాను. తర్వాత తమిళ్లో వచ్చి సత్యరాజ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తమిళ్ చూశాను. హిందీ ఎందుకు చూశాను తెలుసా? చెప్పండి. ఫర్ మిస్టర్ రాజమౌళి. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 థ్యాంక్ యూ చెప్పాలి మీకు. ఒకటి మాకు బాహుబలి ఇచ్చినందుకు. త్రూ అవుట్ ద ఫిల్మ్ అంటే ఒక స్పెక్టాక్యులర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట బాహుబలి అంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక థ్యాంక్ యూ బికాస్ యు ఆర్ హియర్ ఆన్ డి జోడీ టునైట్. అంటే గ్రాండ్ ఫినాలే మీ ప్రెజెన్స్ వల్ల ఇంకా ఒక రేంజ్ కి వెళ్ళింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అలాంగ్ విత్ రమ గారు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. సార్ గురించి ఏం చెప్పినా తక్కువ ఉంటుంది. ఆయన గురించి ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. సార్ మెయిన్ కంగ్రాట్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్, ఎప్పుడు ఫారెన్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫారినర్స్ అడుగుతా ఉంటారు ఏంటి ఏ షూటింగ్ అని. ఇండియా తెలుగు మూవీ అంటే ఓ బాలీవుడ్ అంటారు. కానీ ఇప్పుడు వెళ్ళి నేను ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటాను సార్, బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్. థ్యాంక్ యూ సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత బాగా తీసుకొచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అద్భుత సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు ఒక టెన్షన్, ఇప్పటి నుంచి ఓ టెన్షన్. సో రాజమౌళి గారు, ఫస్ట్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సుధీర్ టీం నుంచి సంకేత్ అండ్ ప్రియాంక, అండ్ అలాగే రష్మి టీం నుంచి హిమాన్షు అండ్ ఆర్చి. సాధారణంగా ఈ షోలో ఓపెనింగ్ లెవెల్లోంచే వీళ్ళు ఫినాలే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. అందుకే ఇక్కడ దాకా వచ్చారు. ఫినాలేలో ఇంకేం చేస్తారని మాకు కూడా టెన్షన్ గా ఉంది. సో ఇలాంటి ది బెస్ట్ 2 జోడీస్ వీళ్ళు ఈ మొత్తం సీజన్ లోంచి. సో వీళ్ళ జర్నీ మీకోసం ఒకసారి మేము చూపించబోతున్నాం. సో ఫస్ట్లీ సంకేత్ అండ్ ప్రియాంక,
హియర్ వి గో. నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ. అల్లాడి పోవాలింకా మనతో కడితే జోడి, మొదల్ సందడి. ఏ చిల్ మారో చిల్ మారో చిల్ మారో మారో హే. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇట్ సైడ్ నుంచి మా హిమాన్షు అండ్ ఆర్చి జర్నీని కూడా మీకోసం ఒకసారి. I'm just falling in love with you. సో రెండు టీముల నుంచి ఒక్కొక్క జోడీ సిద్ధంగా ఉన్నాయి ఫర్ ద ఫైనల్ బ్యాటిల్. జడ్జెస్, ఫర్ ద లాస్ట్ టైం మీ విషెస్. Enjoy your performance and do it. That is the only magic. You will definitely come up. God bless you all. సదా గారు, Last round of D Jodi. Give your best. All the best. శేఖర్ మాస్టర్. ఆల్ ద బెస్ట్ సంకేత్ అండ్ ప్రియాంక, ఆల్ ద బెస్ట్ హిమాన్షు, ఆర్చి, ఆల్ ద బెస్ట్. సో సార్, మ్యామ్, ఇప్పటి వరకు చాలా పర్ఫార్మెన్స్లు ఇస్తూ వచ్చారు వీళ్ళు, అండ్ వన్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూశారు? ఫ్యాంటాస్టిక్. ఇప్పటి వరకు వాళ్ళ రెండు జోడీలు చేసిన పర్ఫార్మెన్స్ ఆర్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు బేసిక్ గా యూ కెన్ సీ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. సో తరుణ్ మాస్టర్ చెప్పినట్టు యూనో యూ డూ దట్ ఓన్లీ, ఎంజాయ్ ఇట్, కంప్లీట్లీ ఎంజాయ్ ఇట్. ఈ లెవెల్ వరకు వచ్చారంటే యూఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ లెవెల్ లో ఉన్నట్టు. సో ఆల్ ది బెస్ట్ సార్. వాళ్ళ మా ఈ ఫినాలేలో లాస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి మీరు ఒకసారి ఆ మైక్ లో మీరు యాక్షన్ అనేస్తే మేము స్టార్ట్. ఓకే, రోల్ కెమెరాస్ అండ్ యాక్షన్. So let's begin the action. D Jodi Grand Finale. So judges, Grand Finale climax format ఎలా ఉండబోతోంది? దీంట్లో మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి థీమ్ రౌండ్. మన సెలబ్రిటీ గెస్ట్ రాజమౌళి గారు వచ్చారు కదా, ఆయన సినిమాలో ఏదైనా సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ, మిడ్లేస్ గానీ తీసుకొని ఒక సాంగ్ పర్ఫామ్ చేయాలి. అర్థమైంది కదా టీమ్ లీడర్స్? సో థీమే రాజమౌళి గారు. సో ఆ థీమ్ ని మీరు ఎంత బాగా వాడతారనేది మేము చూస్తాం. రెడీ బోత్ జోడీస్? సో ఈ డి జోడీ గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి స్టేజ్ పైకి వస్తున్నారు సంకేత్ అండ్ ప్రియాంక. అదిగో భైరవా.
ఏమంటివి? మానవ జాతి నీచమా? బిందు జోలికి రావద్దు, చంపేస్తా. పంతం 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 మీద నాదా. ఒక్క అడుగు, ఒక్క అడుగు. శేఖర్ మాస్టర్ ఒక విజిల్ వేయండి. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. ఒక్కొక్కరిని కదు షోన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కడా యశ్ ఎక్కడా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. భళి 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 రా భళి సాహో రే బాహుబలి. భళి 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 రా భళి సాహో రే బాహుబలి. జయ హారతిని కే పట్టాలి పట్టాలి. గగనాలే ఛత్రం పట్టాలి. ఓకే, సో మా ఈ గ్రాండ్ ఫినాలేలో ద క్లైమాక్స్ సెషన్ లో వాట్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సార్ మీతోనే స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ ఎలా అనిపించింది? టెరిఫిక్, చాలా చాలా నచ్చింది. ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు బిఫోర్ ఐ ఈవెన్ కమ్ టు ద డాన్సర్స్, అసలు ముందు ఆ సౌండ్ ఎడిటింగ్ అండ్ కంపోజింగ్ ఇస్ టాప్ రేట్. ఎవరిది అంటే నా సినిమాలని కాదు కానీ, బట్ ద వే ద సౌండ్ తీసుకోవడం, దాన్ని ఒకదానికి ఒక జాయిన్ చేయడం, దానికి తగ్గట్టుగా ముందు కంపోజింగ్ చేసుకుని సౌండ్ ఎడిటింగ్ చేసుకున్నావు, సౌండ్ ఎడిటింగ్ చేసుకుని కంపోజింగ్ చేసుకున్నావు, నాకు తెలియదు కానీ దట్ వాజ్ ఫస్ట్ రేట్. వెరీ వెరీ నైస్. ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఎజిలిటీ చాలా చాలా బాగుంది. సంకేత్ ల్యాండింగ్స్ లో పర్ఫెక్షన్ ఇస్ టాప్ క్లాస్. ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో శేఖర్ మాస్టర్ బాయ్స్, సంకేత్ ఆ పర్ఫెక్షన్, మామూలు పర్ఫెక్షన్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్షన్, యు కిల్ ద ఫ్లోర్.
ఎనర్జీ చూడు, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా డ్రాప్ అవ్వాలా. ఇదంతా ఇక్కడికి వచ్చి ప్రియాంక చేస్తుంది, సంగీత్ అక్కడి నుంచి అన్నాడు. వావ్, గూస్ బంప్స్ వచ్చింది. యష్ వచ్చి అది స్లాంట్ గా పైకి లేసిన తర్వాత అక్కడి నుంచి స్లో మోషన్ లో వచ్చాయి కదా, అక్కడ ఇంకా లేసింది యష్. ప్రియాంక ఎక్స్ప్రెషన్ సార్ చెప్పారు కమ్మా, చించేసావు. సదా గారు, సార్ ముందు ఆయన పాట అంటే ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ నుంచి కొన్ని తీసుకుని ఆ మెడ్లీ క్రియేట్ చేశారే కదా, అక్కడే యష్ మీకు సగం పాయింట్స్ వచ్చేసినాయి. సంకేత్ ఫ్లిప్స్ అండ్ స్టన్స్ అండ్ అవన్నీ గురించి ఇంకా నేను వదిలేసాను. అవన్నీ అబ్జర్వ్ చేసి గుర్తు పెట్టుకోవడం అంటే నా వల్ల కాదు. సో ఐ జస్ట్ గివెన్ ఇట్ ఆన్ సంకేత్ అట్లీస్ట్. ప్రియాంక అగైన్ ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్. గ్రూప్ పిచ్చిగా చేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో లెవెల్ 2లో ఒక మంచి స్టార్ట్ తో వీ హ్యావ్ బిగన్. సో ఇట్స్ జస్ట్ గోనా కీప్ రాకింగ్, ఐఎమ్ షూర్. ఆల్ ద బెస్ట్ గైస్. తరుణ్ మాస్టర్. యష్, నీ కోరియోగ్రఫీ కంటే బాయ్స్ సంకేత్ ప్రియాంక దుమ్ము దులిపి దంచి కొట్టేశారు. సంకేత్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రియాంక బ్యూటిఫుల్. బాయ్స్ సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫింగర్స్ క్రాస్, ఇంకా ఒక పర్ఫార్మెన్స్ ఉంది, బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. సో మన ఢీ జోడీ గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు. ఇప్పుడే నేను గ్రహించిన విషయం ఏంటంటే, మేడం ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడారు, చాలా బాగుంది అని ఫస్ట్ వర్డ్ ఇప్పుడే మేము విన్నాం. సో సార్ తో కాకుండా ఈసారి నేను మేడం తో మాట్లాడదాం అనుకుంటున్నాను. మేడం, సార్ కి నిజంగానే పొగడతలంటే అంతగా ఇష్టం ఉండదు. సిగ్గుపడుతో ముసిముసి నవ్వులతోనో మొత్తం థ్యాంక్ యూ చెప్పి కవర్ చేస్తారు. ఇండియా వైడ్ ప్రపంచంగా అందరూ ఆయన మెచ్చుకుంటున్న ఆయన థ్యాంక్ యూ అని వదిలేశారు. సో ఈసారి రివర్స్ లో వద్దాం. మేడం, మీరు అలుగుతారని తెలిసి ఆయన ఎప్పుడైనా ముందుగానే మిమ్మల్ని పొగడ్డం జరిగిందా? పొగడ్డండి, అసలు పొగడతాం రాదు తనకి. అయ్యో, తీసుకోవడం రాదు, పొగడ్డం కూడా రాదు. అంటే ఒకవేళ మీ మూడ్ బాగాలేదు అనుకోండి, ఐస్ క్రీమ్ కి తీసుకెళ్తాడు. సో ఐస్ క్రీమ్ లాగా మీరు మిమ్మల్ని కూడా మెల్లగా కూల్ చేసేస్తారనమాట. సో ఇంతకీ ఏమని పిలుస్తారు మ్యామ్ మీరు? సార్ని రాజా అని పిలుస్తారా? ఇంట్లో నంది అని పిలుస్తాం. ఓ వండర్ఫుల్. ఇంకొకటి, సార్ వంట చేస్తారా? సార్ కి అగ్గిపొల గీయటం కూడా రాదు. వండర్ఫుల్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను తెలుసుకుంటాను, బట్ దానికంటే ముందు శ్రీ సుధీర్ గారు పర్ఫార్మెన్స్ అయ్యింది, అది కూడా ఫినాలే. టెన్షన్ లేదు, భయం లేదా? భయం లేదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు ప్రదీప్? సంవత్సరం క్రితం ఢీ జోడీ స్టార్ట్ అయినప్పుడు శేఖర్ మాస్టర్ కి సదా గారికి మాట ఇచ్చా, టైటిల్ నేనే కొడతా అని చెప్పి. ఈ రోజు టైటిల్ కొట్టే క్షణం వచ్చింది. ఈ క్షణం, ప్రతి క్షణం నేను బాధపడతానే ఉంటాను, టైటిల్ నేను కొడతానా లేదా అని చెప్పండి. నువ్వు చెప్పినట్టు పక్కోళ్ళు డాన్స్ పెర్ఫార్మెన్స్ రావచ్చు, రాకపోవచ్చు, వాళ్ళ గాల్లో ఎగరొచ్చు, కింద పడుకోవచ్చు, ఏదైనా సరే ఢీ జోడీ కొట్టేది సుధీర్. ఒక్క మాట ప్రదీప్, ఢీ జోడీ టైటిల్ కొట్టే క్షణం ఢీ జోడీ టైటిల్ నా చేతిలో ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ లో 75 లక్షలు ఉండాలి, నా మీసం ఎవడో ఒకటి తిప్పాలి. సుధీర్, నీ తల్లి తన కోసం కనలేదు, ఢీ జోడీ టైటిల్ కోసం కన్నది. తిప్పరా మీసం. ఏదో ఇంకోటి ఏదైనా మార్చు, తొడగొట్టాలా? అయినా ఎందుకు నువ్వు ఇంత హీరోయిజం, ఇంత హీరో డైలాగులు వాడుతున్నావు? నీకు మ్యాటర్ తెలియదు భయ్యా. ఏంటి? రాజమౌళి గారు మగధీర సినిమా తీశారు. అవును, బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు? సునీల్ గారితో మర్యాద రామన్న అంటే మంచి కమెడియన్ తో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు బాహుబలి. అవును. నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అంటావు? నెంబర్ 1 కమెడియన్ ఎవరు? ఇంకెవరు? నెంబర్ 1 కమెడియన్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్. అయ్యా, సరిగ్గా చూసి చెప్పాలి.
సార్ అలాగే అంటారు సార్, మీరు మాటలు పట్టించుకోవద్దు. నాకు అర్థమైంది మీ నెక్స్ట్ థాట్ ఏంటనేది. మీకు నెక్స్ట్ కావాల్సిన హీరోకి మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, నాలా మంచి కలర్ ఉండాలి, మంచి స్టైల్ ఉండాలి. సార్ మామూలు స్టైల్ కాదు సార్, ఈయన దగ్గర చాలా అద్భుతమైన స్టైల్ ఉంది. ఓ పాట మ్యూజిక్ రాగానే ఆ మ్యూజిక్ ఏదో ఆయన కోసం కంపోజ్ చేసినట్టే ఉంటుంది. మ్యూజిక్ Get ready for the show. వామ్మో చాలా టెన్షన్ ఉంది భయ్యా. ఏం పర్లేదు సుధీర్, నన్ను నమ్ముకుంటావుగా. నిన్ను నమ్మినందుకే నా లైఫ్ ఇలా అయిపోయింది. ఇంకా అద్భుతంగా తయారవుద్ది. ఎప్పుడన్నా బాగు చేయ భయ్యా ప్లీజ్. అస్సలు నువ్వు టెన్షన్ పడకు. అతికి తెచ్చిన డ్రెస్ మార్చిపోద్ది, అతికి తెచ్చిన డ్రెస్ మార్చిపోద్ది. ఓకే, సో గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకున్నాం సుధీర్ టీం నుంచి. ఇక ఇప్పుడు రష్మి బ్యాటిల్ బిగిన్ అయింది అండ్ వాళ్ళకి పోటీగా మీ వాళ్ళు సిద్ధమా? సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమాన్షు అండ్ ఆర్చి. Silence on the set, please. Silence. Action. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. You're thinking about రాజ్యమా ఉలికి పడు. 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమవుతురా? నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఎవడంట బాహుబలి తీసింది, మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవరు కనంది ఎక్కడో వినంది, శివరాయిందేమో ఇట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. Final battle. Let's go. ఎవడంట బాహుబలి తీసింది, మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవరు కనంది. వా సూపర్. అండ్ డాన్స్ రూపంలో ఆయనకి థ్యాంక్ యూ అందించారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్లీ కీరవాణి గారు స్పెషల్ గా పాడిన పాట, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్పెషల్ సాంగ్స్ మేము విన్న వాటిల్లో. సో రాజమౌళి సార్, ఆ పాట గురించి. ఇట్స్ చాలా ఎమోషనల్ సాంగ్ అది, అన్నయ్య నా కోసం చేసింది. అండ్ అగైన్ ఈసారి కూడా సేమ్ థింగ్, డాన్సర్స్ కన్నా ముందు సాంగ్ సెలెక్షన్, కంపోజింగ్, ఐ మోర్ బ్లోన్ అవే బై దాట్. ఈసారి ఎవరు కంపోజింగ్. సార్ మీ మూవీస్ అంటే నా ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి సార్, ఇంటర్వల్ సీన్ కానీ ఎండింగ్ సీన్ కానీ గూస్ బంప్స్ అని మనిషి ఉన్నాడు సార్. సార్ మీతో ఒక్క షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఉంది సార్. ఓకే, డెఫినెట్లీ.
థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా బాగా చేసావు. సాంగ్ సెలెక్షన్, సాంగ్ మధ్యలో జంక్షన్స్, దానికి తగ్గ కొరియోగ్రఫీ, థీమ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆర్చి ఫస్ట్ తరుణ్ మాస్టర్ చెప్పినట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసావు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆ ఎంజాయ్ చేయడం అన్నది నాకు బాగా నచ్చింది. హిమాంశు పర్ఫెక్షన్ చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. మా సినిమా పాటల్ని మాకు వేరే రకంగా ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం చాలా బాగుంది. సదా గారు. సైతేజ్, మ్యామ్ మీకు సార్ మీద ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ, అవన్నీ మీ యాక్ట్ ద్వారా తెలిసిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. అప్పుడు ఫిల్మ్ లో చూసినప్పుడు నాకు ఎంతో గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది మళ్ళీ రీక్రియేషన్ స్టేజ్ మీద చూసినప్పుడు అంతగానే నాకు ఆ పాటలోనే ఆ పవర్ ఉంది. బాయ్స్, జై మహేష్మతి. శేఖర్ మాస్టర్. సైతేజ్, నాకు నీ కొరియోగ్రఫీలో బాగా నచ్చేది 2 డైమెన్షన్ కొరియోగ్రఫీ చేస్తావు సైతేజ్. ఫ్రంట్ ఒకటి జరుగుతూ ఉంటుంది, బ్యాక్ అంతా బాయ్స్ కి హ్యాండ్స్ కి వైట్ కలర్ ఇచ్చేసావు కదా, అదిరిపోయింది. నేను నిజంగా చెప్తున్నా, సంకేతి కరెక్ట్ గా పోటీ ఎవరెవరు హిమాంశు. నాకు ఒకటే ఉంది, ఫైనల్ షూట్అవుట్ రౌండ్ లో ఇద్దరిని కలిసి చూడాలి ఎలా ఆడతారని. అది తొందరలో రాబోతుంది. ఆల్ ది బెస్ట్ హిమాంశు. ఆర్చి, నిజంగా అమ్మా ఎక్స్ప్రెషన్ లో నువ్వు తను అంతే, బాయ్స్ చించేశారు. బాయ్స్ ఒక రేంజ్ లో ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. తరుణ్ మాస్టర్. సాయి చాలా బాగా కంపోజ్ చేశావు. హిమాంశు అండ్ ఆర్చి, యూ బోత్ పర్ఫార్మ్ వెరీ వెల్. నాకు ఫుల్ సాంగ్ ఒక పక్క వచ్చి ఆ శివలింగ అది తీసుకొని రావటం, ఎవరంట బాహుబలి తీసింది, కిందికి పుట్టాడు నంది కాని నంది. అది బ్యూటిఫుల్. బాయ్స్, హిమాంశు అండ్ ఆర్చి, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి డి జోడీ గ్రాండ్ ఫినాలేలో ఇప్పటి వరకు 2 టీముల నుంచి జోడీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఇది డి జోడీ కాబట్టి స్పెషల్ గెస్ట్ గా ఒక వండర్ఫుల్ జోడీ ఇక్కడికి వచ్చారు కాబట్టి, సార్ ఇది మా డి సామ్రాజ్యం ధర్మం సార్. అంటే నేను మాత్రం అలాంటి ప్రశ్నలే అడగాలి. సో అందుకే నేను మళ్ళీ అలాంటి ప్రశ్నలే అడుగుతాను మిమ్మల్ని. మీకు నచ్చిన సాంగ్స్ లోంచి ఒక సాంగ్ మేడం కోసం డెడికేట్ చేయాలంటే విచ్ సాంగ్ విల్ యూ డెడికేట్? అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది సాంగ్ ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, అది డెడికేట్ చేస్తాను. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. సో మేడం మీరు డెడికేట్ చేస్తే ఏ సాంగ్? నేనున్నానని అనే సాంగ్ డెడికేట్ చేస్తాను. సో ఇప్పటి వరకు పాటల గురించి మాట్లాడుకున్నాం మనం, కానీ చాలా మంది గొప్ప గొప్ప కళాకారులను మీరు చూసుంటారు, వాళ్ళతో వర్క్ చేసుంటారు. అలాగే మా ఈ డి జోడీ సామ్రాజ్యంలో అద్భుతమైన నటులు ఉన్నారు సార్. అంటే వాళ్ళు నటిస్తే చూసి ఆడియన్స్ కూడా తెలియదు వాళ్ళు నటించారన్న విషయం. వాళ్ళ చేత ఏదైనా ఒక డైలాగ్ చెప్పిద్దామని నాకు అనిపించింది సార్. ధ్వజస్తంభాల్లాగా 2 టీమ్ లీడర్స్ ఉన్నారు మాకు. సో వాళ్ళు యాక్టింగ్ చేస్తే దిస్ ఇస్ ఓన్లీ యూట్యూబ్ జోడీ సార్. వీళ్ళ గురించి ఓన్లీ యూట్యూబ్ లోనే రాస్తారు. కాబట్టి రష్మి గారు ప్లీజ్ మీరు ఇక్కడ రండి. సుధీర్ గారు మీరు కూడా. మాకు చాలా బాగా నచ్చిన ఒక సీన్ ఉంది బాహుబలి సినిమాలోంచి. తప్పు చేసావు దేవసేన, ఆ సీన్ చేద్దాం సార్. ఓకే, గో హెడ్. ఓకే, సో అర్థమైపోయింది. ప్రభాస్, అనుష్క, నువ్వేమో తలనరికేవాడు బిడ్రా. నేను ఇస్తాగా, ఆగి ఒక్క నిమిషం. మీరు ప్రభాస్ గారు పాత్ర పోషిస్తున్నారు, నేను దేవసేన. నేనేంటి మరి? నువ్వు ఆ కసక్కని పడిపోద్ది. ఇప్పుడు పని చేద్దాం సార్, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫ్రేమ్ ఎలా ఉండాలి, పొజిషన్ ఎలా ఉండాలి, యాక్షన్ అని చెప్తే చాలు సార్. వీళ్ళు స్టార్ట్ చేస్తాం. ఇటు పక్కకు రావాలి సేతుపతి. స్టార్ట్ కెమెరాస్.
అండ్ యాక్షన్. వామ్మో ఇదేంది? అంటే నరికే ముందు పొజిషన్ ఇదే కదా. నాకు చెప్పాలి కదా, దేవసేన నేను కదా. నేను ప్రభాస్నా. సేతుపతి ఏయ్. ఏం జరిగింది? అది గుళ్ళోని మహారాజా గారు వస్తున్నారని చెప్పని మెయిన్ డోర్ మూసి వెనక నుంచి రమ్మన్నామండి. ఓకే. ఆ వెనక నుంచి వస్తుంటే ఇలా ముందుకు వెళ్ళమన్నా లేదు, చేయి నరికేసిందండి ఆవిడ. దేవసేన వాట్ డిడ్ యు డు? What did you do? ఎందుకు చేసావు ఇది? గుడికొచ్చిన ఆడవాళ్ల మీద చేయి వేయడం మొదలు పెట్టాడు. నేను కూడా అదే లైన్ లో నుంచున్నాను. నా మీద కూడా చేయి వేశాడు. అందుకే వేళ్లు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడవాళ్ళ మీద చేయి వేస్తే నరకాల్సింది ఫింగర్స్ కాదు. వేళ్ళ కాదు, కాలు. సార్ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ ఇచ్చాను, మీకు అర్థమైంది కదా సార్? ఇప్పుడు అర్థమైంది. దీని అంటే భయంకర బీభత్సమైన నటన సార్ ఇదంతా. ట్రై. ఇప్పుడు నేను దేవసేన. ఏంటి ప్రభాస్ గారు నాకు ఎవరా ఏంటి? సరే నీకు ప్రభాస్ గారి పాత్ర కావాలి అంతే కదా? ఆ. ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ జరిగింది, నువ్వు 2 చేతులు ఇలా పెట్టు, ఇవి నడుచుకుంటాడు దాటి వస్తుంది. సుధీర్ కమాన్, ప్రభాస్ గారు రోల్ కమాన్. సుధీర్ నీల్ డౌన్ హ్యాండ్ స్ట్రెచ్ చేయి. సింప్లిఫై చేయండి, జస్ట్ బార్లో పడుకోమా. సార్ విత్ షూ వితౌట్ షూ? షూ పర్లేదు, హీల్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్ గా అక్కడ వచ్చిన పాటే పెట్టండి సార్. నీకు ప్రభాస్ గారు రోల్ మనం ఇచ్చాం. చాలా టెన్షన్ పడిపోయా, ఇంక పెళ్ళి అవుదేమో అని. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్లీ అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ కి మీకు ఏదైనా సంబంధం ఉందా సార్? అసలు ప్రతి ఒక్కళ్ళకి డాన్స్ ఏదో రకంగా సంబంధం ఉంటుంది, చిన్నప్పుడు స్కూల్లో చేయడం అంతే. కానీ నా దగ్గర ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు సార్. ఆయన చాలా బాగా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ ఒకసారి నేను చూపిస్తాను సార్. ఆ డాన్స్ చూసిన తర్వాత ఫస్ట్ కమెంట్స్ రమగారి దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకేనా మేడం? రెడీ? హియర్ వి గో. సూపర్ ఎనర్జీ. సో మా జడ్జ్ గారు ఏమంటారో చూద్దాం ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. లేదండి, ఏం బాగాలేదు. ఎక్కడ నచ్చలేదు అంటే వాట్ ఈస్ దట్ మేడం? మీరు చెప్తే. ఏమో పిచ్చి గెంతుల్లా ఉన్నాయి. అంటే ఒరిజినల్ గా ఇంకా బాగా చేస్తారా మేడం? అదే ఆయన ఒరిజినాలిటీ. ఎంతో ఆనందంగా చేశారు. సీన్స్ డైలాగ్సే కాదు, ఇలాంటి ఎనర్జీ మూమెంట్స్ కూడా మీరు ఎనాక్ట్ చేసి చూపిస్తారు అని మేము విన్నాం సార్ యాక్టర్స్ కి. అండ్ దట్స్ ద రీజన్ ఆ స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి మీరు చూపించే ఆ డెడికేషనే. సో హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ఈ డి జోడీ గ్రాండ్ ఫినాలేలో 2 టీముల నుంచి జోడీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకున్నారు. సో జడ్జెస్ మనందరం ఎదురు చూస్తున్న టైం ఆన్ స్టేజ్ 2 జోడీలు ఒకేసారి పర్ఫార్మ్ చేస్తారు. షూట్అవుట్ రౌండ్ ఇది. దిస్ ఇస్ ద ఫైనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ది స్టేజ్. సో జడ్జెస్, ఈ ఫైనల్ బ్యాటిల్ షూట్అవుట్ రౌండ్ ఎలా ఉండబోతోంది? షూట్అవుట్ రౌండ్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ ఫోక్, సెకండ్ హిప్ హాప్, థర్డ్ డాన్స్ విత్ ప్రాపర్టీ అండ్ ద లాస్ట్ రౌండ్ ఇస్ ఫైనల్ షూట్అవుట్ రౌండ్.
సో డి జోడీ టైటిల్ ఎవరికి వెళ్ళబోతోందో మరికొద్ది నిమిషాల్లో మనకు తెలుస్తుంది. సో టీమ్ లీడర్స్, మీ టీమ్ లో ఉన్న జోడీస్ ని ఇప్పుడు మీరు పంపిస్తారు షూట్అవుట్ కి. అండ్ షూట్అవుట్ కూడా ఫస్ట్లీ సుధీర్ మీతో స్టార్ట్ చేస్తాం, మీ జోడీతో. ఓకే, రైట్. అండ్ వాళ్ళు ఫినిష్ చేసిన వెంటనే ఇట్స్ ఎ జోడీ అండ్ నెక్స్ట్ అగైన్. సో షూట్అవుట్ కంటిన్యూస్ గా జరుగుతుంది. అండ్ వన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత టోటల్ స్కోర్స్ అండ్ ఫైనల్ డెసిషన్ అనౌన్స్ చేస్తారు. ఓకే? యా, రెడీ. జడ్జెస్ షూట్అవుట్ కి రెడీయా? మీ స్కోర్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ కీప్ ఇట్ రెడీ. మీరు చూసే లోపల దర వెళ్ళిపోతుంది షూట్అవుట్. ఓకే, సో అందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ స్టేజ్ మీద వన్ లాస్ట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ జరగబోతోంది. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ తో డి జోడీ టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు, 75 లక్షల క్యాష్ ప్రైజ్ ఎవరు అందుకోబోతున్నారో మరి కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. డి జోడీ సెలబ్రిటీ టైం. So let's begin the shootout round. Kalakeya Nimda Just tell me Mohinozuku Tabush crack oikinim bomla Nimda Una casa minu pizza. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 2 స్టెప్లు, కుదిరితే ఒక ఫ్లోర్ మూమెంట్. నాకు అర్థం అవ్వాలి ఇక్కడ. హిమాంశుది మాత్రం ఫ్లోర్ మూమెంట్స్ చాలా బాగా చేస్తాడు. నువ్వు కొట్రా. ఆర్చి ఎక్స్ప్రెషన్స్ మాత్రం చించేస్తుంది. తర్వాత అండి కొట్టు. అరే మూమెంట్ మార్చు. Judge Naka. Don't act like you forgot. I call a shot. Like Ticket batting.
one day. Time to get real. ఫైర్ రో చిందేస్తే మనసు మాది చిత్తే లేదు రో దమ్ము రిదమ్ము రెండు కలిపి రఫాడించే రో మారో మారో గోలీ మారో 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 రేపొద్దో లేదో తెలియదు రో Let's do Kumudo. బీట్ బాగుంది, మాస్ అయితే బాగుంటుంది కదా. ఫైనలీ డి జోడీ గ్రాండ్ ఫినాలేలో ఉన్న అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. ఒక జోడీ డి జోడీ టైటిల్ అందుకోబోతున్నారు, 75 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకోబోతున్నారు. వీటిలన్నిటికీ మించి రాజమౌళి గారి చేతుల మీదుగా ఇవి అందుకోబోతున్నారు. రాజమౌళి సార్, సో
జడ్జెస్ తో డిస్కస్ చేశారు అండ్ జడ్జెస్ కూడా మాట్లాడుకున్నారు, స్కోర్స్ అన్ని టాలీ చేసుకున్నారు. అద్భుతమైన మూమెంట్ ఇది, ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్. వాళ్ళ కష్టం ఈ రోజు తీరబోతోంది. సో సార్, లెట్ మీ ఇన్వైట్ ఫస్ట్లీ ద జోడీ ఫ్రమ్ దిస్ సైడ్ అలాంగ్ విత్ ద టీమ్ లీడర్. సో సార్, ఫస్ట్లీ మీరు రిజల్ట్ అనౌన్స్ చేసే ముందు ద ఫైనల్ షూట్అవుట్ రౌండ్ మీకు ఎలా అనిపించింది? కొంతసేపు భయం వేసింది, కొంతసేపు తర్వాత జస్ట్ అంటే ఐ కుడెంట్ టేక్ ఆఫ్ మై ఐస్. కళ్ళు తిప్పుకోలేకపోయాను, అసలు ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. ఇండివిజువల్ గా చేసినప్పుడు అమ్మాయిని చూడాలా, అబ్బాయిని చూడాలా, పక్కన డాన్సర్స్ చూడాలా, గ్రూప్ని చూడాలా, అండ్ ఫైనల్ గా ఇద్దరు కలిపి చేస్తుంటే ఎటు చూస్తుంటే ఎవరిని మిస్ అయిపోతున్నా ఏంటి అర్థం కాలేదు. ఇట్ వాజ్ లైక్ మేహెమ్, దుమ్ము దుమారం ఎత్తిచ్చారు. సో సార్, ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు రెండు జోడీలు, కొట్టేశారు వాళ్ళు. సో ఎండ్ రిజల్ట్స్, అండ్ ఐ థింక్ కంపోజర్స్ కూడా ఉండాలనుకుంటున్నాను. డిఫికల్ట్ పొజిషన్ ఇది, మీకే కాదు నాకు కూడా. ఇక్కడ కూర్చొని ఎవరు బెస్ట్ అని తేల్చడం ఎలాగా, వెన్ బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా బాగా చేశారు, చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ఐ థింక్ ఈ రోజు ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అనేది అసలు ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి ఎ కంటెన్షన్. బోత్ ద టీమ్స్, బోత్ యూ గైస్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ విన్నర్స్. జడ్జెస్ 9.99999 ఒకళ్ళకి, 9.9998 ఒకళ్ళకి ఇచ్చారు. బిఫోర్ ఐ అనౌన్స్ చెప్తున్నారు 1 year నుంచి యు ఆర్ హియర్, ఏదో ఒక కాలేజ్ నుంచి ఒక స్కూల్ నుంచో కంప్లీట్ చేసి బయటకు వెళ్ళి ఇట్స్ లైక్ ఎ ఫేర్వెల్ డే. ఎవరు విన్నర్ అన్న దానికన్నా ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫేర్వెల్ డే. దట్ షుడ్ బి ఆఫ్ మోర్ ఇంపార్టెన్స్. హోప్ యూ హ్యావ్ దిస్ మెమరీస్ విత్ యూ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఆల్ ద బెస్ట్. ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. జనరల్ గా అడుగుతా ఉంటారు, మీరు విన్ అయితే మీ ఫీలింగ్స్ ఏంటి అని, రైట్? సో ఐ వాంట్ యూ ఆస్క్ ద ఆపోజిట్. ఇఫ్ యూ లూజ్, వాట్ విల్ యూ డూ? If we lose, we'll not discontinue this. We'll take out what we have not done here and what was the mistake. We'll correct it and we'll step ahead, and someday, yeah, we will be the winner. If we lose, like, we have learned so much from this stage. It is like we are here. It's very great opportunity for me and Himanshu. Our journey was great, and I hope the best will win, as judges will decide. So, thank you. Very good. అదే స్పిరిట్ తో ఉండాలి. సో దట్స్ ద స్పిరిట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ. విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. దట్ స్పిరిట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, గో హెడ్. Okay, so it's result time. 10, 9, 8, 5, Congratulations, Sanket and Priyanka. The D Jodi title goes to you. సో రాజమౌళి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీరు డి జోడి టైటిల్ అందుకోబోతున్నారు. అండ్ సంకేత్ అండ్ ప్రియాంక 75 lakh rupees cash prize. మీరు ఇలా రావడం మా అందరికి డబుల్ ఎనర్జీ వచ్చింది. అండ్ దట్టు గ్రాండ్ ఫినాలే ఇది, అండ్ ఇంకొంచెం గ్రాండ్ అయింది మీ రాకతో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. వర్త్ ద టైమ్. Again, saying winners or loser పక్కన పెడితే you give a fantastic performance. Wish you all the best. చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. Thank you very much, and that's the end of the 9th season. We'll be looking forward for the 10th season. Thank you very much.
సో జడ్జెస్ ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ చేతుల మీదుగా విన్ అయిన జోడీకి Oppo F3 సెల్ఫీ ఎక్స్పర్ట్ ఫోన్ గిఫ్ట్ గా అందజేస్తాం. సో జడ్జెస్, let me invite Sanket and Priyanka. Double view group selfie camera ఇది. So one for group selfie and one for yourself. And అలాగే ఈ వండర్ఫుల్ మూమెంట్ ని Oppo F3 కెమెరా ఫోన్ లో లాక్ చేద్దాం. రైట్, one selfie. Here we go. మీరు వస్తున్నారు అంటే మా అందరికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. మీకోసం మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఇలా చేయి పట్టుకోగానే సాంగ్ స్టార్ట్ అయిందంటే ఈ 400 years స్టోరీ మీదేనా సార్? మేడం, మీరు అలుగుతారని తెలిసి ఆయన ఎప్పుడైనా పొగడ్డం జరిగిందా? పొగడతాం రాదు తనకి. అయ్యో, తీసుకోవడం రాదు, పొగడ్డం కూడా రాదు.